సో, మనకి జాతకంలో క్లియర్‌గా ఉంది సమస్య. సో, ఎప్పుడు ఈ సమస్య నుంచి బయటపడతారు అంటే, ఒక మంచి అవకాశం ఉంది. ఎప్పుడు అంటే, కొంత టైం పడుతుంది. 26 2028లోని గురుడు మీ యొక్క షష్టమ స్థానంలో గోచరిస్తాడు. గురుడు మీ యొక్క షష్టమ స్థానంలో గోచరించినప్పుడు, గురుడు తన చల్లని దీవెనతోటి అందులోని గురుడు మీకు భాగ్యాధిపతి. భాగ్యాధిపతి అయిన గురుడు మీ షష్టమ స్థానంలో మీ శుక్రుడు, నీచ శుక్రుడు, కేతువు మీదగా గోచరించినప్పుడు, ఈ షష్టమ స్థానానికి సంబంధించిన చాలా సమస్యల నుంచి బయటపడతారు. అదెప్పుడు 2028లో ఉంది. సో, అలాగే శుక్రుడు నీచబడ్డాడు కాబట్టి, ఈ టైంలో ఎప్పుడు కూడా ఈ జాతకురాలు ఎప్పుడూ కూడా కనకదుర్గమ్మ తల్లి, ద గాడెస్ ఆఫ్ ఫెమినిటీ, ద గాడెస్ ఆఫ్ ఫెమినిటీ, ద గాడెస్ ఆఫ్ ఫెమినైన్ ఎనర్జీ, కనకదుర్గమ్మ తల్లిని ఎప్పుడూ కూడా ఆరాధించడం, కనకదుర్గమ్మ తల్లి గుడికి రెగ్యులర్‌గా వెళ్ళడం, ఇటువంటివి చేయడం ద్వారా ఈ సమస్య నుంచి చాలా వరకు